హాస్టల్కు మనం ఉదాహరణ తీసుకుంటే 4 ఎంప్లాయీలకు 2 లక్షల జీతం కేటాయిస్తారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళకి పెట్టే ఫుడ్ చూసుకుంటే 1,50,000 కూడా ఉండదు. కంపారిటీ ఎట్లా ఉంది ఆలోచింపజేసి, అంటే జనాలకు కూడా ఈ క్లారిటీ తెలిస్తే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే చాలా గుడ్ పాయింట్ ఇందాక మీరు తెచ్చారు. ఆ 1,50,000 ఫుడ్ పెట్టడానికి కూడా ఇది లేకుండా పోతుంది. కాబట్టి మనం 3 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఉద్యోగుల్ని మన నెత్తి మీద దొక్కేటువంటి పెత్తందారులుగా కాకుండా ప్రజల సేవకులుగా జవాబుదారితనం తేవటం. ఎట్లాగా పని చేస్తే ఉంటారు, పని లేకపోతే పోతారు. సమర్థులకే పై పదవులు కానీ అందరికీ కళ్ళు మూసుకుని పై పదవులు రావు అని ఈ జవాబుదారితనం తీసుకురావాలి. ఒకప్పుడు స్వతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పుణ్యమా అని చెప్పిన అలవాటు కొంతకాలం కొనసాగిన కారణంగా మీరు సమర్థులైతే గవర్నమెంట్లో బాగా సమర్థంగా మీరు నిజాయితీగా పనిచేస్తుంటే యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఉండేవి. ఒక ఆయన, నేను ఐఏఎస్ చేరిన తర్వాత ఒక గుమస్తాగా ప్రభుత్వంలో చేరిన ఆయన జిల్లా కలెక్టర్గా నేను చూశాను, నా కళ్ళతో చూశాను. ఆయన ఒక గుమస్తాగా వచ్చి జిల్లా కలెక్టర్ అన్నాడు. ఎందుకని? స్వతంత్ర పోరాటం ముందు, స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో పనిని బట్టి ప్రమోషన్లు ఉండేవి. కాబట్టి సమర్థంగా పనిచేస్తే బాగున్నాడు అనుకుంటే టకటకా వచ్చేసి గుమస్తా నుంచి కలెక్టర్ అంటే మీరు ఊహించుకోగలరు ఎంత స్థాయి ఉంది తేడా. ఈవేళ మీరు అది ఊహించాలనుకోవడం సాధ్యం కాదు. ఏమైంది? గుడ్డిగా అందరికీ ప్రమోషన్లే, టైం బౌండ్. నువ్వు పని చేసావా చేస్తావా లేదు. బాగా పనిచేస్తే ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చే అవకాశం లేదు, ఒక ప్రమోషన్ అదనంగా ఇచ్చే అవకాశం లేదు. బాగా పనిచేయకపోతే తీసే అవకాశము లేదు. ఇది మారిపోవాలి. జవాబుదారితనం కావాలి. సమర్థులకి పీట వేయాలి, బాగా పనిచేసిన వాళ్ళని పెంచాలి, పని చేయని వాళ్ళని తగ్గించాలి, లేకపోతే ఇంటికి పంపించాలి. రెండోది, మీరు ఇందాక చక్కటి మాట చెప్పారు. కొన్ని పనులు గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని పనులు చేస్తారు. విధాన నిర్ణయం చేశాం. కానీ మనం పేదల పిల్లలకి, బలహీన వర్గాల పిల్లలకి, దళితుల పిల్లలకి మంచి పౌష్టికాహారం కావాలనేది ఉదాత్తమైన ఆలోచన. ఆ పౌష్టికాహారం గవర్నమెంట్లో ఉద్యోగి తీసుకొచ్చి మీకు భోజనం వండి పెట్టక్కర్లా. మీరు 100 మంది పిల్లలు ఉంటే ఒక హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, నాకు ఈ రోజులు ఎంత తెలియదుగా నేను అనుకోవటం అక్కడ భోజనం కోసం ఏర్పాటు చేసి నెలకు 1,500 ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒక కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు, నాకు తెలియసరిగ్గా ప్రశ్న ఎంత ఉందో. అంతకంటే ఎక్కువ పెద్దగా ఉండదు. 100 మంది నిజంగానే పిల్లలు ఉన్నారు, దొంగ లెక్కలు వేరేది అనుకుందాం. చాలా చోట్ల అది నిజం కాదు, మీకు నాకు తెలుసు. 2, ఈ 1,500 రూపాయలు నిజంగా వాళ్ళ భోజనం కోసమే మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు అనుకుందాం, ఎక్కడ అవినీతి లేకుండా. ఈ 2 ఎంత నిజం కాదో మనకు తెలుసు, కానీ నిజంగా చేశారు అనుకుందాం. అంటే 1,50,000 ఖర్చు అవుతుంది నెలకి. నిజంగా 100 మంది పిల్లలు అక్కడ ఉంటే 100 మంది పిల్లలకి పౌష్టికాహారం సరైన భోజనం పెట్టే ప్రయత్నం చేస్తే, చిత్తశుద్ధితో చేసినా కూడా 1,50,000 ఖర్చు అవుతుంది. సిబ్బంది ఎంతమంది ఉంటారు హాస్టల్ నడపడం కోసం చెప్పని? ఒక వార్డెన్, కొన్ని చోట్ల ఒక డిప్యూటీ వార్డెన్, ఒక కుక్కు, ఒక క్లీనరు. వీళ్ళ జీతాలు 2 లక్షలు ఉంటాయి. వాళ్ళకి పెట్టే ఫుడ్ 1,50,000 కూడా ఉండట్లేదు. చాలా చోట్ల 1,50,000 ఫుడ్ అందట్లా. అదే కదా ఇప్పుడు 50 మంది ఉంటే 100 మందిని చూపుతారు. మరి 1,500 ఖర్చు పెట్టాల్సి ఉంటే 700తో అంతా చేసి వాళ్ళకి ఏదో నీళ్లతో ఉన్న పప్పు, లేదా గంజితో ఉన్న అన్నము, లేకపోతే మరొకటి ఏదో చూస్తున్నాం మనం. అన్ని చోట్ల ఇదే భాగవతం. ఇది ప్రభుత్వం డబ్బులు మనం కేటాయిద్దాం, ఇంతకంటే సమర్థంగా అందించలేమా? ధార్మిక సంస్థలు ఉన్నాయి. మిషనరీస్ ఎంత బాగా చేస్తున్నారు. మీకు నాకు మతం అంటే నోకుండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు అనవసరం. కానీ కేవలం ధార్మిక సంస్థలు ఒక ఆధ్యాత్మిక చింతనతో, అది క్రైస్తవులు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, పార్సీ కావచ్చు, జైన్ కావచ్చు, సిక్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక భక్తి ఉన్నది, ఒక నమ్మకం ఉన్నది, మంచి చేయాలన్న కోరిక ఉన్నది. వాళ్ళ ద్వారా మీరు చేయించారనుకోండి, హాస్టల్స్ మీరు నడపండి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళు ఈ 1,500 రూపాయలకి ఇంకో 500 రూపాయలు యాడ్ చేస్తారు. చిత్తశుద్ధితో ఆ పిల్లకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, మంచి చదువు ఏర్పాటు చేస్తారు, పారిశుధ్యం ఏర్పాటు చేస్తారు, మంచి అలవాటుని నేర్పుతారు. మనకు అదనంగా 2 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్న జీతాల కోసం ఆ ఖర్చు ఉండదు, అన్యాయం ఉండదు, పాము కాట్లు ఉండవు, అక్కడ దోమల కాట్లు ఉండవు, డెంగ్యూ జబ్బు ఉండదు, చికెన్ గున్యా ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ చేద్దామనుకున్న పనులు కూడా అన్ని ప్రభుత్వమే చేయక్కర్లా. డబ్బులు మీరు కేటాయిస్తే ఈ పనిని మరింత సమర్థంగా స్వచ్ఛంద సంస్థలు చేయగలవా? చిత్తశుద్ధి ఉన్న సంస్థలు, మళ్ళీ మీ బామ్మరిది పెట్టుకున్న సంస్థ, లేకపోతే మీకు లంచం ఇచ్చిన సంస్థ కాదు, నిజంగా చాలా కుటుంబాలు ఎన్నో గ్రామాల్లో కూడా వాళ్ళ
పెద్దగా సొంతంగా డబ్బు లేకపోయినా కూడా అన్నదానం చేద్దామని చెప్పి మనసు పెట్టి డబ్బులు పెట్టుకు అన్నదానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళకి నమ్మకం ఉంది సమాజానికి మంచి జరగాలని చెప్పను, లేకపోతే పోయిన తర్వాత ఆ పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తామని చెప్పను, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పిన ఏదో ధర్మచింతన ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని గుర్తించడం చిత్తశుద్ధి ఉంటే పెద్ద కష్టం కాదు, ఆ రకంగా చేయించవచ్చు. ఇట్లాగా ప్రభుత్వం చేసే పనులు కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెద్ద కష్టమైన పని ఇలాంటి నిర్ణయం ఏమాత్రం లేదు. మీకు చిత్తశుద్ధి ఉండాలి, కొంచెం ఒళ్ళు వంచాలి, అంతా మనమే చేద్దామన్న గుత్తాధిపత్యం ఉండకూడదు. మూడోది, అసలు ప్రభుత్వం కొన్ని పనులు ఎందుకు చేయాలండి? మీరు చేయాల్సిన పనులు మీరు చేయట్లా. చట్టబద్ధ పాలన ఉందనుకోండి, చట్టబద్ధ పాలన ప్రభుత్వం తప్ప ఇంకెవరూ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వం చేయలేకపోతే గోండాలు చేస్తున్నారు ఆ పని. మీకు ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవరి దగ్గరికి పోతున్నారు? గోండ్ల దగ్గరికి పోతున్నారు, సెటిల్మెంట్లు చేసుకొని. సెటిల్మెంట్లు అంటే ఎక్కడ ప్రైవేట్ రంగం చేయకూడదు అక్కడ ప్రైవేట్కి వదిలేసాం. మనం చేయాల్సిన చోట వదిలేయలేదు, చేయాల్సిన చోట మనం వదిలేసాం. మన అవసరం లేని పనులు వాడు చేయగల పనులు మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు మంచి ప్రమాణాల విద్య, ఆ విద్య కూడా మీరే అందించక్కర్లా. ఎలాగో మీరు మీ దగ్గర ఎవరు నమ్మకం లేదు ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు. మంచి ప్రమాణాల ఆరోగ్యం మీరే ఇవ్వక్కర్లా, అందే ఏర్పాటు చేయటం, దాని డబ్బులు ఏర్పాటు చేయటం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు. వర్షం కురిస్తే వరదలు చూస్తున్నాం మనం. ఈ నిన్న పొద్దున అనుకుంటాను బాగా బళ్ళున 7 గంటలకు మంచి వర్షం పడింది. ఊరంతా కంగాళి మనం చూసాం కదా. ఎంతోమంది మన మీటింగులు ఉంటే సార్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, ఈ కారణంగా రాలేకపోయాను, ఫ్లడింగ్ అయిపోతుందని చెప్పని. ఎంత సిగ్గుచ్చేటు. అది పెద్ద వర్షం, అది వానాకాలం వర్షం రాదా? మౌలికమైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వరద నీటి పారుదల లేదు, మంచినీటి సరఫరా లేదు. ముఖ్యమంత్రి ఇంటికి నేను ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాను. వారానికి 2 రోజులు నీళ్ళు రావు, మంచినీళ్ళు లేవు. వచ్చేది ఒక రోజైనా కూడా మనం పట్టుకుని చేసుకుంటాం, అది కూడా అందట్లేదు. ఇక్కడ కూడా వాటర్ మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు అందించలేకపోయిన ప్రభుత్వాలు, మురుగునీటి పారుదల చేయలేని ప్రభుత్వాలు మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తున్నాయి. వర్షం వస్తే వరదలు తెచ్చే ప్రభుత్వాలు, రోడ్డు ఉండదు, ట్రాఫిక్ నియంత్రణ ఉండదు. కానీ ఇవన్నీ ఉండవు అంటున్నారు. కానీ మరొక వైపు మాత్రం మూసిని మాత్రం సుందరీకరణ చేస్తామనే మాటలు కూడా ఉన్నాయి కదా. ముందు ఇవి ఇంపార్టెంటా అవి ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పగలుగుతారు? మూసిని సుందరీకరణ చేయొద్దని నేను అంటలా, కానీ ఏం చేస్తున్నారంటే మనకి ముందు మీరు మౌలికంగా చేయాల్సిన పని విస్మరిస్తున్నారు. రెండోది, మూసి సుందరీకరణ కావచ్చు, లేక్స్లో ఈ సూవేజ్ కలపకుండా ఉండటం కావచ్చు, తక్కువ ఖరీదుతో మంచి పద్ధతులు ఉన్నాయి. మనకి దాని మీద ఆసక్తి లేదు. ఒక 30,000 కోట్ల ప్రాజెక్ట్ అనగానే మనందరికీ కళ్ళు బాగా మెలమెల మెరిసిపోతాయి. 30,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే 3,000 కోట్లు మనకు దక్కేస్తుంది, మనకు బాగుంది. తర్వాత ఏమైంది ఎవడో పట్టించుకోండి, 30,000 కోట్లు మిగులుతుంది, అంతే ఖర్చు అయింది మిగులుతుంది, మనకి అప్పుల ఖాతాలో చేరిపోతుంది. రేపు పొద్దున్న దీనివల్ల ఏమైంది, మళ్ళీ మామూలే ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈసారి 50,000 కోట్లు ఖర్చు పెట్టి సరస్సులన్నీ బాగు చేస్తూ ఉంటారు, అది ఖర్చు పెట్టేస్తాం. ఆ తర్వాత ఇంకో 1,00,000 కోట్లు ఈసారి అంటాడు. మనకి ఇది అసలు ఏం ఖర్చు పెడుతున్నాం, ఏం ఫలితం వస్తుంది, తక్కువ ఖర్చుతో ఈ పనిచేసే అవకాశం ఉందా, కొత్త టెక్నాలజీలు ఏమైనా ఉన్నాయా, ప్రపంచంలో ఏం చేస్తున్నారు, కొంతమంది ఎవరైనా ముందుకొచ్చి చేసేవాళ్ళు ఉన్నారా వాళ్ళందరికీ వాళ్ళు, ఇది మనం చూడాల. ప్రతి కూడా ఒక హై కాస్ట్ ప్రాజెక్టుల కింద చేసేసి దానిలో ఆమ్యామ్యాలు మింగేసి పెద్ద బ్రహ్మాండ పబ్లిసిటీ ఇచ్చేసి ఆ తర్వాత అంతా నాశనం అయింది, ఏం కాలేదని చెప్పంటే మామూలు అయిపోతాం, మళ్ళీ మొదలెడతాం ఇంకోసారి.